తెలుగు రాష్ట్రాలపై చలి పంచా విసురుతోంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవగా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పటాన్ చెరువులో 8, ఆదిలాబాద్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. నిలువ నీడలేక ఫుట్పాత్లపై పడుకునే వారి పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ఎవరైనా బెడ్షీట్లు దానం చేయకపోతారా అని దీనంగా ఎదురు చూస్తున్నారు. దుండిగల్లో 13, హయత్ నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ నెల 21 వరకు చలి తీవ్ర స్థాయిలో ఉంటుందని, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 4 రోజుల పాటు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోనూ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అరకు వ్యాలీ, ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. లంబసింగి, అరకు పరిసర గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవగా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పటాన్ చెరువులో 8, ఆదిలాబాద్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. నిలువ నీడలేక ఫుట్పాత్లపై పడుకునే వారి పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ఎవరైనా బెడ్షీట్లు దానం చేయకపోతారా అని దీనంగా ఎదురు చూస్తున్నారు. దుండిగల్లో 13, హయత్ నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ నెల 21 వరకు చలి తీవ్ర స్థాయిలో ఉంటుందని, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 4 రోజుల పాటు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోనూ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అరకు వ్యాలీ, ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. లంబసింగి, అరకు పరిసర గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి. చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ నెల 21 వరకు ఇలానే కొనసాగుతుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో చలి కూడా బాగా ఎక్కువగా సింగిల్ డిజిట్కి పడిపోయిందని అంటున్నారు. అక్కడ ఎట్లా ఉంది అసలు? ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగిల్ డిజిట్కి మాత్రం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అర్లిటి, కుడియత్నూర్, పజరత్నూర్ లాంటి ప్రాంతాలు, సిర్పురియు లాంటి ప్రాంతాల్లో మాత్రం గత వారం రోజులుగా 7.2 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ మధ్యనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా మాత్రం రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతల పడిపోవడంతో మాత్రం ప్రజలు బయటకు వెళ్ళడానికి అయితే జంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 అయితే కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి, సాయంత్రం 5 గంటలకి ఇళ్లలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈదురుగాలులతోటి కూడా చలి తీవ్రత ఇంకెక్కువ పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో 4 రోజుల పాటుగా ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు ఆదిలాబాద్ లోని కొమరంభీం జిల్లాలోని సిర్పురియు, జైనూరు,
లాంటి మండలాల్లో అటు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఊట్నూరు లాంటి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ చలి ఇంకెక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అత్యవసర పరిస్థితులు ఉండేవాళ్ళంటే ఉదయం వేళల్లో కంపల్సరీ పాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా చర్మ సంబంధించినటువంటి వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు, మహిళలకు, గర్భిణులకు, వృద్ధులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలకు బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. కాబట్టి అలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తగినటువంటి ఉష్ణోగ్రతలో ఉండే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రం ఉదయం వేళల్లో బయటకు వచ్చే వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ పనులు చేసుకునే కాలం కాబట్టి వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు కూడా ఉదయం 9 తర్వాత వెళ్తేనే బాగుంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా మంచి ఎక్కువగా పడతా ఉంది కాబట్టి కూర్చుని వెళ్లే వాహనదారులు కూడా రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచుతోటి మాత్రం రహదారులు 8 గంటల వరకు కూడా రోడ్లు కనిపించని విధంగా పొగమంచు అయితే కమ్ముకుంటున్నది ఏజెన్సీ ప్రాంతాల్లో. కాబట్టి చలి తీవ్రత ఇంకా 2 రోజులు కూడా ఉరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ ఈ కొన్ని ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మండలాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చలి తీవ్రత రోజు రోజుకు ఇంకా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.